నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి, కళ్యాణి గారు అనే వాళ్ళు పెట్టారండి. ఈ మధ్యన నేను స్కూటీ పైన ఎక్కువగా ఎండలో తిరగటం వల్ల హ్యాండ్స్ అంతా నల్లగా అయిపోతున్నాయి సార్. ఏ విధమైన క్రీమ్స్ వాడొచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారండి కళ్యాణి గారు. చాలా మందికి ఇది కామన్ గా పిగ్మెంటేషన్ ప్రాబ్లం లాగా మారిపోతూ ఉంటుందండి. చేతుల పైన నలుపుగా మారిపోయి మనకి విపరీతంగా పిగ్మెంటేషన్ వచ్చేసి మనకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఈ భాగానికి చాలా తేడా అనేది వచ్చేస్తూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది, ఏ విధంగా మన జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. మనకి సూర్యుడి వెలుతురులో అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది మన చర్మం లోపలికి వచ్చినప్పుడు మెలనోసైట్ అనే కణాలు మెలనిన్ ని ప్రొడక్షన్ చేస్తుంది. అలానే మెలనిన్ తో పాటు వైటమిన్ డి సింథసిస్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ అల్ట్రావైలెట్ రేడియేషన్ ఒక మోతాదు కంటే ఎక్కువ పెరుగుతున్న కొద్దీ నలుపు అనేది ఇంకెక్కువ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఈ నలుపు అనేది ఎక్కువ ప్రొడక్షన్ అవ్వటం తోటి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది చర్మం లోపలికి రాదండి. అలా రానప్పుడు వైటమిన్ డి సింథసిస్ కూడా ఒక విధంగా కాంప్రమైజ్డ్ అవుతూ ఉంటుంది. అలానే మనకి నలుపు అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది కదట. అలానే మనకి నలుపు అనేది విపరీతంగా పెరుగుతుంది కదండి. అలాంటప్పుడు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? మనము మంచి సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలండి. సన్ స్క్రీన్ అనేది మనకి మంచిగా చేతుల పైన పెట్టుకోవటానికని మనకి ఒక 2-3 గంటల వరకు అది సన్ స్క్రీన్ పనిచేస్తుంది. సన్ స్క్రీన్ 3 గంటల తర్వాత నెమ్మదిగా డిగ్రేడ్ అయి ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోకపోతే మళ్ళీ నలుపు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనము రోజు 3 పూట్ల భోజనం చేస్తాం కదండి. మన బాడీ అనేది ప్రతిదీ అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎనర్జీగా వాడేసుకుంటుంది, తర్వాత మనకి మెటబాలిజం అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి శరీరంలో కూడా మనకి ఏ విధంగా అయితే ప్రతిసారి మనం చేయాల్సి ఉంటుందో అలానే చర్మం పైన కూడా మనం సన్ స్క్రీన్ అనేది పెట్టాల్సిన ఇంపార్టెన్స్ ఉంటుందండి. సో సన్ స్క్రీన్ అనేది మనం ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. మరి రాత్రిపూట ఎలా మనకి అంటే ఏ విధమైన సన్ స్క్రీన్ పెట్టాలా అని అంటే అవసరం లేదండి. రాత్రిపూట మీకు మంచి సీరం అనేది పెట్టుకుంటే మీ చర్మంలో మంచి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. అలానే మనకి మంచి సోప్స్ కూడా ఉంటాయండి. గ్లూటథయాన్ సోప్స్ కూడా అలాంటివి కూడా యూస్ చేయడం తోటి కూడా చర్మంలో మంచి నిగారింపు కూడా రావటానికి ఛాన్సెస్ ఉంటాయి. మంచి డైట్ తీసుకోవాలండి. లాస్ట్ నా ఛానల్లో పాత వీడియోస్ లో నేను మీకు డైట్ గురించి అని చాలా మంచిగా డీటెయిల్ గా చెప్పానండి, ఏది ఎంత తీసుకోవాలనే దాని గురించి అని. అయితే క్లుప్తంగా చెప్తాను. వైటమిన్ B12 అనేది నాన్ వెజిటేరియన్ సోర్సెస్ కి మటన్, లివర్, ఫిష్ అనేది చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వెజిటేరియన్ లో మనకి మష్రూమ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయండి. ఫార్టిఫైడ్ సీరియల్స్ అని అంటారు, అంటే మామూలు సీరియల్స్ లో మనకి ఐరన్, ప్రోటీన్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫార్టిఫైడ్ సీరియల్స్ తీసుకోవటం తోటి మనకి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. హై క్వాలిటీ ప్రోటీన్ కూడా తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మనకి గ్రౌండ్ నట్స్ తీసుకున్నా, పీనట్స్ తీసుకున్నా అలాంటివి మనం తింటున్నా కానీ మనకి మంచి వైటమిన్ B12 అనేది సప్లై అవుతూ ఉంటుంది. వైటమిన్ సి అంటే మనకి సిట్రస్ ఫ్రూట్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. నారింజ, బత్తాయి, మోసంబి ఇలాంటివన్నీ మనం తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఉసిరికాయలు అనేటివి డైలీ 3 తింటే మనకి 1 గ్రామ్ ఆఫ్ వైటమిన్ సి సప్లై అనేది వస్తూ ఉంటుంది. అలానే ముఖ్యమైనది వైటమిన్ ఈ సప్లై అనేది మనకి సన్ఫ్లవర్ సీడ్స్ నుంచి వస్తూ ఉంటాయండి. అలానే మనకి ఇతరత్ర సీడ్స్ ఉంటాయి కదండి, పంకిన్ సీడ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, పపాయ సీడ్స్, ఇవన్నీ వాటితోటి పంకిన్ సీడ్స్ తింటూ ఉంటే మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా మనకి వైటమిన్ సి, వైటమిన్ ఈ, వైటమిన్ B12 సప్లై ఉన్న ఫుడ్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ అనేది ఆడవాళ్ళకి మేము చేయగలుగుతామండి. మగవాళ్ళకి జుట్టు ఉన్నందుకు మనం లేజర్స్ అనేది చేయలేమండి. అలానే మనకి ఇతరత్ర మనకి డిఫరెంట్ టెక్నిక్స్ అనేది యూస్ చేసి పీల్స్, లేజర్స్ తోటే పాటు మనకి ఇతరత్ర కాంబినేషన్స్ చేయటం తోటి కూడా చర్మంలో నలుపు అనేది మనకి బాగా తగ్గుతూ ఉంటుంది. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ మీరు మంచి ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యం ఉంటుందండి. సో ఇప్పుడు కళ్యాణి గారు పెట్టారు కదండి కామెంట్, అలానే మీరు కామెంట్స్ పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ తప్పకుండా చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్వి నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.